వెల్కమ్ టు IshaniVlogs. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. మీరు ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే చాలా థ్యాంక్స్ అండి. ఈ రోజు వీడియోలో తోటకూర పులుసుకూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ తోటకూర పులుసుకూర రైస్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ తోటకూర పులుసుకూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా తోటకూరని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో ముందుగా తోటకూర వేసుకోవాలి. తర్వాత 3 స్పూన్లు ఇలా నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. నేను 1 అవర్ ముందే శనగపప్పు నానబెట్టి పెట్టాను. ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. 2-3 గ్రీన్ చిల్లీ ఇలా మధ్యలో కట్ చేసి వేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టి వాటర్ ఇనికిపోయే వరకు ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం మీరు తినే దాన్ని బట్టి ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు. ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇంకొక బౌల్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 4 ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కూడా ఫ్రై అయిన తర్వాత 5-6 వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కొంచెం నలగొట్టి వేసుకోవాలి. ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ 50% ఫ్రై అవ్వాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని కూడా ముందుగా ఉడికించి పెట్టుకున్న తోటకూరలో వేసుకోవాలి. మనం సాల్ట్ కారం వేసిన తర్వాత ఉడికించలేదు కాబట్టి ఇప్పుడు 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. తోటకూర పులుసుకూర రెడీ అయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.